జనవరి 5, 2025న సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ఖానులో గుట్ట ముద్దు మైనింగ్ వద్దు అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మైలారము గ్రామ ప్రజలు, మైలారము గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ వాళ్ళు కూడా పాల్గొని ఈ సంఘటన పైన చర్చించారు. ఈ భూమి పుట్టినప్పుడు పుట్టిన గుట్ట, ఈ గుట్టను ధ్వంసం చేస్తే, ఈ అడవిని ధ్వంసం చేస్తే, ఈ వనరులను ధ్వంసం చేస్తే ప్రజలు ఏ విధంగా బతుకుతారు? మేము ఈరోజు ఎక్కడ పోయి బతకగలము? గుట్ట వ్యవసాయ భూమి కాదు, కానీ అది ఎన్ని జీవులకు ఆధారము, ఎన్ని పక్షులు దానిపైన జీవిస్తున్నాయి, ఎన్ని జంతువులు దాని ఆధారంగా బతుకుతున్నాయి అంటూ ఆ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రజలకు మద్దతుగా సిఎల్సి, సిఎంఎస్, పిడిఎం, పిఓడబ్ల్యూ మొదలగు సంస్థలు పాల్గొనగా హరగోపాల్, బాబురావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఆ గ్రామ ప్రజలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశానికి సిఎల్సి నారాయణరావు అధ్యక్షత వహించారు. తెచ్చుకుంటాము, ప్రోగ్రాం సభలు ఏర్పడుతుంది, కనుక్కుంటుకుంటాము, తెచ్చుకుంటాము. మా పిల్లలు బతకలేక పట్టణాలు పాలకి పోయి బతుకుతున్నారు. మా వాళ్ళకు ఆరోగ్యం లేకుండా అయిపోయినాక మరి ఎక్కడో సంపాదించిన ధర్మం మరి మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎట్లా బతున్నాం, ఏం చేయాలి? మేము 30 ఏళ్ళ అన్ని కూర్చోలేదు సార్. మేము నీళ్ళు వచ్చినాయి, అప్పుడు మేము సుందరగా కష్టపడి మేము రెక్కలేసుకొని ఇటుక చేసుకొని సప్పుడకు అవి వచ్చి ఊర్లో నెమలీలు తిరుగుతున్నాయి. నేను నెమలీల ఈ ఫోటోలు తీసి వాట్సాప్లలో పెడితే మమ్మల్ని బెదిరించి అది చేసి ఆ గుట్టగారికి పోతే మా మీద కేసులు పెట్టి ఆల్రెడీ 13 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. ఆ 13 మందిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చి బెయిల్ అవి ఇవి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిండు. రీసెంట్గా మా మీద ఏం చేస్తుడు, మాకే సృష్టించి 2 వర్గాలను ఏర్పరిచి మేమే పీకులాడి కొట్టుకునేటట్టు ఏర్పాటు చేసిండు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి ఇంత మందు రాతో అది రాతో, ఆ దేవస్వామి ఎక్కువ మాట్లాడుతుండు, ఆ సత్యమయ్య ఎక్కువ మాట్లాడుతుండు, అట్లా ఒకరొకరి మీద ఒకరికి చెప్పి మాకు గొడవలు పెట్టి మేము అనుకునేటట్టు తయారు చేస్తుండ్రు. మీరు ఏం మాకు వేరే ఆధారం ఎక్కడ లేదు సార్. మేము బొయ్యాడ కూర్చుంటే మా మీద కేసులు అవుతుంది. మేము కనీసం ఎక్కడ పోవాలి ఏం చేయాలో తెలియక ఈ కేసు అని కోర్టులో వేసినాం. అది ఎప్పటికొస్తుందో ఏమవుతుందో ఆ దేవునికి తెలుసు, మీలాంటి పెద్ద పెద్ద మేధావులకు తెలుసు, మాకైతే తెలియదు. మేము ఏదో పల్లెటూర్లలో బతికిన వాళ్ళము. ఈ హైదరాబాద్ అంటే ఇట్లా ఉండి మాకు తెలియవు. ఈ కోర్టులు ఈ కేసులు కూడా మాకు పెద్ద తెలియవు. మీరు దయచేసి ఒక్కసారి మా ఊరికి వచ్చి
మా గుట్ట ఆపితే మీరు మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీరే మాకు దేవుడు దయము తల్లిదండ్రి లేక మేము భావిస్తాం. మాకేం చేయాలి, ఏడుకోవాలని తెలుస్తలేదు. పోలీస్ స్టేషన్కి పోయి సార్ మేడం ఇట్లా మేము ఊళ్ళో 100 మంది వస్తున్నాం, మా దిక్కు జరాలు చూడండి అంటే మీకేముంది మీరు అసలు ఏంటికి వచ్చారు? సిఐ అంటాడు వీళ్ళ మీద ఫస్ట్ కేసు బుక్ చేయండి, వీళ్ళని తీసుకుపోండి పోలీస్ స్టేషన్కు అని సిఐ అంటే ఆయనకి ఎదురు సమాధానం ఇచ్చి సారీ ఏంది సార్ ఎంతమందిని తీసుకుపోతావు తీసుకపో అని మేము ఒక 100-120 మందిని పైన స్టార్టింగ్లో పైన అయితే ఆయన మైండ్లో పెట్టుకొని ఎవరైతే చిన్న చిన్న కేసులకు దొరుకుతారో వాళ్ళని ఎమ్మడే జైలుకు పంపించడం చేస్తుంది. ఎమ్మెల్యే దానికి పోయినాం, సార్ మా పరిస్థితి ఇట్లా, మాకు జర సహకరించండి, మీరు తప్ప మాకు ఎవరు ఆపుతారు ఏం సంగతి అని ఎమ్మెల్యే దానికి పోయినాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే దానికి పోతే, మాజీ ఎమ్మెల్యే దానికి పోతే ఎమ్మడే వాళ్ళను పిలిపించి ఆపి నువ్వు గుట్ట ఎలాంటిది ముట్ట నీకే లేదు అది దానికి పోయినాం. పోతే ఆయన ఏమంటుండు, ఇగిలిచ్చి ఎంగిలి నవ్వులు నవ్వి ఆగదయ్యా ఎట్లా ఆగుతుంది, అది ఎప్పుడో 20-25 ఏళ్ళ కింద ఇచ్చిన పర్మిషన్, ఇప్పుడు ఆగమంటే నేనేం చేస్తా, నేను ఆపలేను, మీ ఇష్టం వచ్చిన దానికి పోండి, మీకు సలహా ఇస్తున్నా, నేను కోర్టులో వేయండి, అది ఎప్పటికొస్తుందో చూద్దామని ఎమ్మెల్యే అట్లా ఎంగిలి నవ్వులు నవ్వి కోర్టులో వేయమని సలహా ఇస్తుండు. కానీ ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ వాళ్ళని కానీ పిలిచి అది కాదు ఇది ఆపండి ఎందుకు అనే మాట అయితే చెప్తలేము. ఏంటంటే మాకు కొన్ని 100 కోట్ల ఆదాయం వస్తుంది, మా ఆదాయం ఆపనికి మీరెవరు, మీరు ఎంత ఏందని బెదిరిస్తున్నారు. బెదిరించి మాకు పోలీసు వాళ్ళతో కేసులు పెట్టించి మమ్మల్ని మొత్తం భయప్రాంతులకు గురి చేస్తుండ్రు. మీరు మంచి మంచి మేధావులు ఉన్నారు, మీ దగ్గరికి మేము వచ్చినాం, ఏదో ఒకటి చేసి మేము మా గుట్ట ఆపితే మీకు ఇంతకన్నా మించింది ఇంకా మాకు ఏమి ఉండదు. మా పెద్దలు మేము పుట్టినప్పుడు చిన్నపిల్లలప్పుడు మా అమ్మగారు కానీ మా నాయనగారు కానీ ఏం చేసారు, దాని మీద ఇవేంటి చింతపల్లకాయలు ఉన్నాయి, చింతపల్లకాయలు తెప్పుకొచ్చి ఊరూరు తిరిగి అమ్ముకొని మాకు మాపడికి బియ్యం తెచ్చేది. ఇప్పుడు ఏదో కూలీ నాలి దొరుకుతుంది కాబట్టి మేము ఇక్కడ అక్కడ కూలీ చేసుకుంటున్నాం. మాకు కనీసం భూమి ఉడక లేదు. సరే గుట్ట పోతే పాయే, ఆ భూమి ఉంది ఓ ఆడితే ఇక్కడ దునుకొని బతామనే ఆశ ఉడక లేదు. కానుకలు తునికాయలు తునికాకు ఇటువంటివి అన్నీ ఉన్నాయి వస్తువులు దాని మీద. అవి అమ్ముకొని బతికేటోళ్ళకు మాకు కట్టెలు అమ్ముకొని పొయ్యిలకు పక్కన జర సిటీ లేక కొండనాగులో పల్మూరు అచ్చంపేట ఉంది, అవి పొయ్యిల కట్టెలు కొట్టుకొని నెత్తిన పెట్టుకొని పోయి ఆ కట్టెలు అమ్ముకొని మా బడికి బియ్యం తెచ్చుకునేది మేము. అట్లాంటి వనరులు అన్నీ కూలిపోతున్నాం. దేని గురించుడుగా మాకు పట్టించుకునే నాదులు లేరు. మీరు అందరూ ఒకసారి మా గుట్టకొచ్చి మీరు ఏం చేయమంటే ఆ చేయనికే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్కసారి మా ఊరికి రాగలరు, మా గుట్ట ఆపగలరు. మేము ఏడికి పోయినా మా తోటి ఏమీ అయితలేదు. ఎమ్మెల్యే దానికి ఎన్నిసార్లు పోయినాం, మంచి మంచి మేధావులను తోలకపోయినాం. ఎమ్మెల్యే దానికి తోలకపోతే ఏముంది లేదు సార్ ఇది చేస్తాం అని అదేదో ఛాయ్ ఇప్పించి పోయినోళ్ళకు మంచిగా నిమ్మలంగా పంపించిండు. కానీ గుట్ట ఆపుతా మీరేం